హాయ్ అండి, వెల్కమ్ టు ఆస్క్ హైదరాబాద్ కిచెన్. ఈరోజు మనం పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినే హెల్తీ అండ్ టేస్టీ దోశ పల్లీల చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి 1 గ్లాస్ మినపప్పు, 2 గ్లాసుల బియ్యం పోసుకొని అందులోనే 2 టేబుల్ స్పూన్ల కందిపప్పు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు వేసి నీళ్లు పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇది 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సర్ గ్రైండర్లోకి వేసి మిక్స్ పట్టి నైట్ అంతా అలా పెట్టుకోవాలి. మార్నింగ్ టైంలో 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసి అంతా కలుపుకొని దోశల పెనం పైన రౌండ్గా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశలు వేసుకోవాలి. ఈ దోశలోకి పల్లీల చట్నీ 1/2 కేజీ పల్లీలు తీసుకొని వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర వేసి వేయించుకొని మిక్సర్ గ్రైండర్లో పల్లీలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా చింతపండు, 2 రెమ్మల వెల్లుల్లి, కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలి. పోపు కోసం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు, మీకు నచ్చితే కొద్దిగా పసుపు వేసి అంతా కలుపుకొని పల్లీల చట్నీ మొత్తాన్ని ఇందులో వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టపడే హెల్తీ అండ్ టేస్టీ దోశ పల్లీల చట్నీ రెడీ. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.